పెద్దలు గౌరవనీయులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు మా అందరి గారు పెద్ద దిగ్గు ఉన్న పెద్దలు కేసినేని శ్రీనివాస్ నాని గారికి, అదేవిధంగా మరొక సోదరులు ఆత్మీయులు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితంగా ఉంటున్న సోదరులు మా అన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వివిధ విభాగాల్లో అంటే వేదిక మీద ఉన్న పెద్దలందరూ గారా వాళ్ళు చెప్తే 10 మంది 100 మంది 1000 మంది కూడా ప్రభావితం అయ్యే పెద్దలందరూ గారా ఈరోజు ఈ వేదిక మీద ఉన్నారు. మన జమాతీ ఇస్లామీ అధ్యక్షులు వారు కానివ్వండి, లేకపోతే మిగిలిన పెద్దలందరి గారా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరి గారు నాకు ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో కూడా ఒక మంచి ఆత్మీయ సమావేశం. అదేవిధంగా చాలామంది పెద్దలు గారా ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మన వ్యక్తిత్వానికి మన ఒక భవిష్యత్తుకి ఇబ్బంది కలిగే విధంగా ఈరోజు కొన్ని రాజకీయ పార్టీ వాళ్ళ ఒక సొంత లాభం కోసం వాళ్ళు కలిసింది ప్రజల కోసం కాదు, వాళ్ళు కలిసింది రాష్ట్రం కోసం కాదు, వాళ్ళు కలిసింది దేశం కోసం కాదు, కేవలం వాళ్ళ సొంత లాభం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ కొడుకుల భవిష్యత్తు కోసం ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కలిశారు. మన వ్యక్తిత్వాన్ని మన ఒక భవిష్యత్తుని ఇబ్బంది కలిగించే విధంగా ఈరోజు వాళ్ళందరూ గారు కలిసికట్టుగా రాజకీయాలు చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్న పెద్దలను కానివ్వండి, లేకపోతే వేదిక మీద ఉన్న పెద్దలను కానివ్వండి, నేను ఒకటే మీ అందరం గారు కోరుకుంటున్నాను. ఇందాక మా నజీర్ అంకుల్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే ఎవరైతే కలిశారో వాళ్ళే మాట్లాడుతున్నారు, మాకు ఏమాకండి వాళ్ళకి ఏమాకండి అంటే అంత నీచపు రాజకీయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కానీ మనందరం ఒక్కట అర్థం చేసుకోవాలి, మనందరం గారు ఒక్కట ఆలోచించాలి. ఏ వ్యక్తులు మన కోసం అండగా ఉన్నారు, ఏ వ్యక్తులు మన కోసం రిజర్వేషన్ తీసుకొచ్చారు, ఏ వ్యక్తులు గుండె మీద చెయ్యేసుకుని నా మైనార్టీ అని చెప్పే నాయకులు ఈ రాష్ట్రంలో ఎవరున్నారని చెప్పని ఒక్కసారి మీరు అందరు గారు సభాధ్యక్షుడు అట్లాగే ఆల్ మునీర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మునీర్ అహ్మద్ గారికి, అట్లాగే సోదరులు మన ఎమ్మెల్యే గారు హఫీజ్ ఖాన్ గారికి, అట్లాగే విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీ అందరి కుటుంబ సభ్యుడు మా ఆసిఫ్ భాయ్, అట్లాగే మా తమ్ముడు మొహిద్దీన్, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ముఫ్తీ యూసఫ్ గారు, జనాబ్ రఫీక్ గారు, అట్లాగే లాయర్ మతీన్ గారు, నజీర్ మౌలానా గారు, సలీం గారు, కాళేశ గారు, మహబూబ్ గారు, అట్లాగే పాస్టర్ గారు బాలస్వామి గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 10 ఏళ్ళుగా మీరందరూ కూడా నన్ను చూస్తున్నారు. అట్లాగే మిమ్మల్ని కూడా మీలో చాలామంది కూడా నాకు పర్సనల్గా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే. కాబట్టి వాళ్ళు నా గురించి మీకు చెప్పాల్సిన పని లేదు, మీ గురించి నేను మళ్ళీ పరిచయం చేసుకోవాల్సినటువంటి పెద్ద అవసరాలు లేవు. అట్లాగే ఇప్పుడు ఈ ఈద్ మిలాద్ ఈ కార్యక్రమాల్లో మరి పెద్దలందరూ కూడా అనేక మతపరమైన రఫీక్ ఖాన్ గారు చెప్పారు, అలాగే మిగతా పెద్దలు కూడా మతపరమైనటువంటి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ రంజాన్ మాసం, ఆ మాసం యొక్క ప్రాముఖ్యత, ఆ రంజాన్ మాసంలో మన ముస్లిం సోదరులందరూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ రకంగా కఠోర నిష్ఠతో నియమ నిబంధనలతో రంజాన్ మాస ఉపవాసాలు పాటించుకోవటం, అట్లాగే పూజాదికలు చేసుకోవటం, చాలా నిష్ఠతో ఏ రకంగా అయితే ఆ మాసం అంతా గడుపుతారో, అట్లాగే ఖురాన్లో రాసినటువంటి అనేక పవిత్రమైనటువంటి విషయాలు, ముఖ్యంగా ఒక వ్యక్తి బాగా సంపాదించుకున్నప్పుడు మళ్ళీ దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఏదైతే పవిత్ర రంజాన్ మాసం ఉందో ఆ మాసంలో మరి సంపాదించుకున్నటువంటి మరి ముస్లిం సోదరులందరూ కూడా మళ్ళీ సమాజంలో పేదవాళ్ళకి కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మరి మళ్ళీ సహాయం చేసేటువంటి కార్యక్రమం కూడా దీంట్లో ఒక భాగం. అలాగే ఇవాళ మీ అందరికీ తెలుసు ఎవరు మీకోసం నిలబడ్డారు,
ఎవరో మిమ్మల్ని ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారని దాని గురించి నేను పెద్దగా చెప్పవసరం లేదు. సో మీరందరూ ఆలోచన పర్లే. ముఖ్యంగా నేను మొదటి నుంచి చెప్తా, ఎక్కువ శాతం ముస్లింలో పేదరికం ఉంది. ఆ పేదరికంలోనే మరి అనేక ఇబ్బందులు పడుతూ ఇవాళ మరి పిల్లల్ని పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఎక్కువగా ముస్లిం సోదరులు మరి చాలా కష్టతరమైనటువంటి పనులు చేస్తూ దాన్ని ఆ కుటుంబాన్ని గడుపుకోవడం కూడా మనం చూసాం. దాంట్లోనే ఇవాళ అనేక రకాలుగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి వరకు మీకోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. అది కూడా మీ అందరికీ తెలుసు. తర్వాత హఫీజ్ భాయ్ కూడా వివరంగా మీ అందరికి చెప్తాడు అవన్నీ కూడా. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఒకటే, ఇవాళ మీకోసం నిలబడే వ్యక్తులు ఎవరో, మీరు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా మీరు చూశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం నేను ఎన్డీఏతో కలుస్తానని చెప్పి 2014 కలవడం కూడా మీరు చూశారు. తర్వాత రాష్ట్రం కోసం ఎన్డీఏ నుంచి విడిపోతానని చెప్పి నేనే ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మానం మోడీ గారి మీద 2018లో విడిపోయారు. విడిపోయినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, రాష్ట్రానికి ఈ మోడీ గారు బీజేపీ ఏం చేయట్లేదు, అందుకని మేము ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్తో కలిశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలో నేను భాగస్వామిని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, ఆ రోజు నేనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాను, మీ అందరికీ తెలుసు కదా. ఆ రోజు నేనే మోడీ గారిని నిండు సభలో ఆయన కూర్చుంటే నేను వ్యతిరేకించే మీకు తెలుసు కదా. అట్లాగే మరి ఎన్ఆర్సీసీఏలో కూడా నేను ఆ బిల్లును వ్యతిరేకించడం జరిగింది పార్లమెంట్లో. మరి ఆ రోజుకి నేను అడిగేది ఒకటే చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని, ఆ రోజు ఎందుకు మోడీ గారితో విడిపోయావు? ఆ రోజుకి చెప్పింది ఏంటంటే, మనందరికీ కూడా ఈ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, అడిగినటువంటి ఫండ్స్ ఇవ్వట్లేదు, అట్లాగే రైల్వే జోన్ ఇవ్వట్లేదు, అట్లాగే పోలవరానికి డబ్బులు ఇవ్వట్లేదు, రకరకాల కారణాలు చెప్పాడు. కానీ అవన్నీ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే రాజకీయ కారణాలు మాత్రమే. ఇప్పుడు మోడీ గారితో మళ్ళీ కలిశాడు. ఏంటి, ఈ రాష్ట్రం కోసం కలిసావా? మోడీ గారి నుంచి నువ్వేం హామీ పొందావు?